హే గాయ్స్, ఈరోజు నేను అసలు ఆయిలే అక్కర్లేకుండా ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్తాను. ఇక్కడ నేను రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హై ఇన్ కాల్షియం, గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్. సో కొంచెం వాటర్లో రాగి పిండిని వేసి లంప్స్ లేకుండా మంచిగా కలిపేశాను. ఈ రెసిపీ చాలా బలం ఇస్తుంది, మన బోన్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. అందులో నేను ఆల్రెడీ మిక్స్ చేసిన ఈ రాగి మిక్చర్ని యాడ్ చేశాను. సో నేను ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రాగియే తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇది వాటర్ లేకుండా గట్టిగా ఫామ్ అవ్వాలన్నమాట. సో నేను ఇది స్టోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తినడానికి నాకు యూజ్ అవుతుంది. వాటర్ ఉంటే ఏంటంటే పాడైపోతుంది. సో అందుకని ఇలాగా చూసుకొని ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రాగి తీసుకొని మిక్స్ చేస్తున్నాను. నేను ఇక్కడ సపరేట్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ నానేస్తున్నాను. ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్ అండ్ డ్రై ఖర్జూర్ అండ్ ఆల్సో చియా సీడ్స్ కూడా తీసుకున్నాను. సో మీరు కావాలంటే పంకిన్ సీడ్స్, మీకు ఏ సీడ్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఈ డ్రై సీడ్స్ తీసుకున్నాను. మనం ఈ డ్రై ఫ్రూట్స్ని రెగ్యులర్గా ఇంటేక్ చేయడం వల్ల మన బాడీ కూడా చాలా ఎనర్జీగా ఉంటుంది అండ్ ఆల్సో మన హెయిర్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా రిజల్ట్ ఉంటుంది యాక్చువల్లీ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి సోక్ చేసి ఇంటేక్ చేయడం వల్ల. సో ఒకసారి ట్రై చేయండి, రెగ్యులర్గా వాడండి, మీకు పక్కా రిజల్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టాప్ చేసేయచ్చు, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది ఇలా ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది. దీన్ని ఇప్పుడు మనం రిఫ్రిజిరేట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుందాం. సో గుడ్ మార్నింగ్ గైస్, నేను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి క్యారెట్స్ కట్ చేస్తున్నాను. సో క్యారెట్స్తో పాటు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఉట్టి క్యారెట్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో చిన్న స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ మనకి మార్నింగ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, దానిలో డౌటే లేదు. బికాస్ మనకి ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, రాగి ఉంది అండ్ అగైన్ మనకి క్యారెట్స్ అవి ఇవి యాడ్ చేస్తాం కాబట్టి మనకి మధ్యాహ్నం వరకు అయితే ఆకలేయదు. ఈ రెసిపీ వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ మాత్రం డ్రై ఫ్రూట్స్ని ఏవైతే యూజ్ చేయాలో అవే యూజ్ చేయండి, మిగతా స్కిప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్ ఏంటంటే లో గ్లైకమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. సో మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మనకి చాలా యాక్టివ్గా అండ్ మనము డే అంతా కూడా ఎనర్జెటిక్గా ఉండొచ్చు.